10వ తరగతి విద్యార్థులకి శుభోదయం నాన్న. మనము నిన్నటి వరకు అంటే ఇంతకుముందు క్లాసుల్లో లాస్ట్ ఎక్కడ చెప్పుకున్నాం? కొత్తబాట డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు ఇక్కడి వరకు చెప్పుకున్నాం కదా. కవి పరిచయం కూడా చెప్పుకున్నాం. పాకాల యశోదారెడ్డి గారు తెలుగులో హరివంశాలు అనే అంశం పైన తెలుగు భాషలో పిహెచ్డి చేశారు. ఆవిడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ అంటే ఆచార్యు. అలాగే రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలుగా కూడా పనిచేసిన మొట్టమొదటి మహిళ మన పాకాల యశోదారెడ్డి గారు. ఈవిడ మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి అనేటువంటి గ్రామంలో జన్మించారని తెలుసుకున్నాం కదా. అలాగే ఆవిడ రచనలు మా ఊరు ముచ్చట్లు, హెచ్చమ్మ కథలు, ఈవిడ ఎన్నో రేడియో ధారావాహికలు, రేడియో నాటకాలు, మహాలక్ష్మి ముచ్చట్లు అనేటువంటి ఒక ధారావాహిక అంటే సీరియల్ రోజు వచ్చేది. ఓకేనా. ధారావాహిక అంటే ఏంటంటే రోజు వచ్చేది, ఎడతెరిపి లేకుండా, అంటే ఎటువంటి ఆటంకం లేకుండా ఎప్పుడు వచ్చేది సీరియల్. ఇప్పుడు మనం సీరియల్ అంటున్నాం కదా, ధారావాహిక అంటే సీరియల్ అనమాట. ఇంగ్లీష్లో సీరియల్, తెలుగులో ధారావాహిక అంటాం. ఈ కార్యక్రమం ఏంటి? మహాలక్ష్మి ముచ్చట్లు అనేటువంటిది. ఇది ఎంతో ప్రజాదరణ పొందింది. ప్రజాదరణ పొందడం అంటే ప్రజలందరూ ఆదరించారు అని. ఓకేనా. సరే, అప్పటి తెలంగాణ సమాజం ఎలా ఉందో, ఈ కొత్త బాట ఎవరికి వేశారు, కొత్త బాట ఎలా వచ్చిందో మనం ఇప్పుడు పాఠంలోకి వెళ్ళడం ద్వారా నేర్చుకుందాం. ఓకేనా. రైట్. ఈ కొత్త పాట గురించి డాక్టర్ పి యశోదారెడ్డి మాట్లాడుతూ, ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. అక్క తమ్ముళ్ళిద్దరూ బస్సు దిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన 2 గంటల్లో 2 తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింపబడ్డాయి. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తడమబడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని ఆ జాతీయాన్ని, జీవన రీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుందని చెప్పింది. ఆ కొత్త బాటలో మనం నడక మొదలు పెడదాం. సరే, ఏమంటున్నారంటే, ఈ కొత్త బాట అనే పాఠ్యభాగం మనం నేర్చుకోబోతున్నాం కదా. ఇప్పుడు ఇంకా నేర్చుకోలేదు కదా. దాంట్లో ఆ కొత్త బాటను గురించి పి యశోదారెడ్డి గారు మాట్లాడుతుంటే ఈ కథలో మనకేముంటుందో ఆవిడ ప్రవేశిక రూపంలో మనకు చెప్తున్నారనమాట. ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. అందులోనూ మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాండలికం అంటే, మండలము అంటే ఒక ప్రాంతము లేదా ఒక 100 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఒక మండలం అంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ తెలుగు భాషనే కాదు, ప్రతి భాష కూడా, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఏదైనా సరే ఒక 100 కిలోమీటర్స్ తర్వాత దాని స్లాంగ్ మారిపోతుంది. మాండలికం అనేది స్లాంగ్ అంటే మాండలికం కదా, మాండలికం మారిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో మాట్లాడేది వేరు, ఇక నుంచి 100 కిలోమీటర్లు నిజామాబాద్, కామారెడ్డి అటువైపు వెళ్తే అక్కడ మాట్లాడేది వేరు, ఇటు కరీంనగర్ వైపు వెళ్తే మాట్లాడేది వేరు, సూర్యాపేట వైపు వెళ్తే మాట్లాడేది వేరు. అంటే హైదరాబాద్ చుట్టూ ఇలా, ఇటు వికారాబాద్ వైపు వెళ్తే జహీరాబాద్, వికారాబాద్, ఇటువైపు వెళ్తే సంగారెడ్డి, అటువైపు వేరే ఉంటుంది భాష. మాండలికం తెలంగాణ భాషనే, తెలుగు భాషనే. అదే ఇంకా మనము ఆంధ్ర వైపు వెళ్ళామనుకో, కోస్తాంధ్ర, రాయలసీమ వెళ్ళామనుకో, అక్కడ వేరే అయిపోతుంది. తెలుగు భాషనే. అర్థమైందా? అవి మాండలికంలో తేడాలన్నమాట. అయితే తెలంగాణ మాండలికంలో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ తెలంగాణ, మీకు తెలంగాణ భాష, కరీంనగర్ భాష కావాలంటే కేసీఆర్ మాటలు వింటే సరిపోతుంది ఎలా ఉంటాయనేది. అక్క తమ్ముళ్ళిద్దరూ బస్సు దిగి, అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కొత్త బాట అనే ఈ కథలో అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా బస్సు దిగారంట. అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేశారంట. వాళ్ళు ఏం చేశారు? అక్క తమ్ముడు బస్సు దిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన 2 గంటల్లో, వాళ్ళు ఒక 2 గంటలు ఎద్దుల బండిలో ప్రయాణం చేశారంట. ఆ 2 గంటల్లో 2 తరాలకు, తరం అంటే జనరేషన్, ఓకేనా, 2 జనరేషన్స్కి సంబంధించిన 2 తరాలకు జరిగిన ఘర్షణ, అంటే 2 తరాల్లో జరిగినటువంటి ఘర్షణ ఏంటో, సాధించిన విజయాలు అంటే ఎట్లాంటి ఘర్షణ అంటే ఒక సమస్య పైన పోరాటం లాంటిది. ఓకేనా. తర్వాత దానివల్ల, ఆ పోరాటం వల్ల సాధించిన విజయాలు సప్రమాణంగా, అంటే ఏదో మాటపూర్వకంగా కాదు, ప్రమాణంగా, అంటే కళ్ళ ముందు కనిపించే విధంగా. సప్రమాణము అంటే కళ్ళ ముందు కనిపించేది, ప్రదర్శింపబడ్డాయి.
ఈ సంభాషణలో అంటే సంభాషణ అంటే కన్వర్జేషన్, ఓకేనా. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తడమబడ్డాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ సంభాషణలో కొత్త బాట అనే ఈ లెసన్లో సాంఘిక దురాచారాలు, సోషల్ ఎలిమెంట్స్ అంటారా, ఏమంటారు, సోషల్ సాంఘిక దురాచారాలు అంటే సంఘంలో సోషల్ అంటే మన చుట్టూ ఉన్న సొసైటీలో ఉండే దురాచారాలు. ఉదాహరణకి ఒకప్పుడైతేనేమో సతీ సహగమనం ఉండేది. సతీ అని ఉంది కదా, మీకు చరిత్రలో వచ్చి ఉంటుంది, అంటే హిస్టరీలో వచ్చి ఉంటుంది సతీ. తర్వాత చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం, చిన్నపిల్లలు మరీ అసలు ప్రపంచమే తెలియని చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవారు. అట్లా చాలా సాంఘిక దురాచారాలు అంటే చాలా వస్తాయి. పిల్లల్ని బడికి పంపించకపోవడం కూడా ఒక సాంఘిక దురాచారమే. అట్లా అనేక సాంఘిక దురాచారాలు దీంట్లో తడమబడ్డాయి అంటే ఇక్కడ మనకి చెప్పబడ్డాయని, మనము వాటిని తడమబడ్డాయి అంటే ఏంటి, చెప్పబడ్డాయని. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని, దీంట్లో ఉన్న భాష ఎట్లుంటుంది, తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని ఉంటుంది. ఆ జాతీయాన్ని తెలంగాణ భాషలోనే ఉండే కొన్ని పదాలు ఉంటాయి, అవి జాతీయాలు అంటాం అన్నమాట. ఆ జాతీయాలు తెలుగు భాషలో కొన్ని జాతీయాలు ఉంటాయి, వేరే భాషలో ఉండవు, జాతీయాలు అంటారు వాటిని. సామెతలు అని కూడా అంటాం కదా, రైట్. జీవన రీతిని అంటే ప్రజల యొక్క జీవన రీతిని, లైఫ్ స్టైల్ అంటాం కదా. ఇప్పుడు మనం నీ లైఫ్ స్టైల్ ఇలా ఉంది, ఎలా మార్చుకో, అలా కాదు, ఇలా ఉంది అంటూ మనం చెప్తుంటారు కదా, అన్నలు తమ్ముళ్ళు ఫ్రెండ్స్. లైఫ్ స్టైల్ విషయంలో చెప్పేదైతే వాళ్ళే ఉంటారు, సరే ఓకే. ఫ్రెండ్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉంటారు, ఎక్కువ లైఫ్ స్టైల్ విషయంగా చెప్పేవాళ్ళు. ఓకే, జీవన రీతిని, ప్రజల యొక్క జీవన రీతిని, ప్రజల యొక్క లైఫ్ స్టైల్ని. అట్లాగే నుడికారాన్ని, తెలంగాణ పదాలు. ఈ నుడికారం అంటే మాట్లాడే పద్ధతి. ఏందివా వచ్చినవా కూసో, ఇదొక నుడికారం. ఏందివా వచ్చినవా కూసో. ఈ కరీంనగర్ తెలంగాణ అనమాట, తెలంగాణ భాష. ఏందివా చెప్పు, అట్లేందివా, ఆడోడు మోపైనారు. ఇదంతా ఒక రకమైన నుడికారం. ఇది నుడికారం అంటే భాషని పలికే పద్ధతి, ఓకేనా. అట్లా ఇప్పుడు అదే ఆంధ్ర వైపు వెళ్ళామనుకో, ఇదే నుడికారం ఎలా ఉంటుంది, ఏంటండి అలా కాదండి, కూర్చోండి, అయ్యో అలా ఎందుకు అంటారండి, కూర్చోండి, ఇట్లా ఉంటుంది. సేమ్ ఇప్పుడు రెండు మాటలు ఒకటే. ఏందివా వచ్చినవా కూసో, అయ్యో వచ్చారండి, రండి కూర్చోండి. ఇది రెండు ఒకటే, ఆ పదాల యొక్క అర్థం ఒకటే, కానీ నుడికారం వేరు. అంటే భాషని మాట్లాడే పద్ధతి, భాషని ఉపయోగించే ఆ నుడికారం ఏదైతుందో అది వేరన్నమాట. ఇట్లాంటివన్నీ ఇక్కడ మనకి ఈ పాఠంలో అంటే కొత్త బాట అనే ఈ పాఠంలో మనకి తెలుస్తుంది, ప్రదర్శిస్తుందని చెప్పింది. ఆ కొత్త బాటలో మనం నడక మొదలు పెడదామా, ఆ కొత్త బాటలో మనం కూడా వెళ్దామా అని చెప్పేసి అంటుంది, ఓకేనా. ఒక్క నిమిషం బంగారం. నేను రాన్రా తమ్ముడు, అది తరాల నాటి బాట, ఎప్పుడేసిందో ఏం కథనో, ఈ వానలకు వరదలకు ఏర్లు పొంగంగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో, ఎన్ని గండ్లు పడ్డదో, కూసుంటే నడుములిరిగే, నడిస్తే కాళ్ళు బెనికెనంట, ఒర్రెలల్లా వంపులల్లా వడి ఆ బాట పొంటి వడి నడవ నా శాతగాదు తండ్రి అంట. ఎంత చెప్పినా కానీ వాని చెవు మీద పేను వార్తేనా, నా మాట ఇంటేనా, వాని పట్టు ఇడిస్తేనా. రైట్, అక్క తమ్ముడితో చెప్తుంది ఈ మాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనము మొదట్లోనే చెప్పుకున్నాం, ఇది అక్క తమ్ముడి మధ్యలో. అక్క తమ్ముళ్ళు ఇద్దరు బస్సు దిగారు, అక్కడ నుండి ఎద్దుల బండిలో వెళ్తున్నారు, అప్పుడు మాట్లాడుకుంటున్న మాట అని చెప్పుకున్నాం. అయితే బండిలో ఉన్న అక్క అంటుంది, ఏమంటుంది, నేను రానురా తమ్ముడు, అది తరాల నాటి బాట. తమ్ముడిని ఏమంటుంది, నేను రాను, నేను అక్కడికి రాను, అది తరాల నాటి బాట. అంటే ఎప్పుడో పాత జనరేషన్లో పాత వాళ్ళు వేసినటువంటి బాట అంటే తొవ్వ, రోడ్డు. చూడండి, ఇది బాట అంటే రోడ్డు, ఓకేనా. బాట అంటే రోడ్డు. ఎప్పుడు వేసిందో ఏం కథనో, ఆ రోడ్డు ఎప్పుడు వేసారో ఏంటో, ఏం కథనో. ఈ వానలకు వరదలకు, ఇప్పుడు వానలు వస్తున్నాయి కదా, వానలకు ఏమవుతుంది, రోడ్లన్నీ కొట్టుకుపోతాయి కదా. అట్లాగే అప్పుడున్న వానలకు వరదలకు ఏర్లు పొంగంగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో. ఏర్లు పొంగంగా అంటే ఏర్లు అంటే చెరువులు, ఏర్లు ఉంది కదా, ఏర్లు అంటే ఏంటి, చెరువులు, చిన్న చిన్న కాలువలు, చిన్న చిన్న
కుంటలు అంటాం కదా, వాటిని ఏర్లు అంటారు. కాలువలు కూడా, చిన్న కాలువలు కూడా ఉంటాయి. పొంగంగా అంటే నిండి పారుతాయి కదా, చెరువు నిండి పారుతుంది కదా, దాన్ని పొంగడం అంటారనమాట తెలంగాణలో. పొంగంగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో, కయ్యలు అంటే చిన్న చిన్న కాలువలు. మనం మట్టి రోడ్డు చూడండి మీరు, వర్షం బాగా పడినప్పుడు చిన్న చిన్న కాలువల్లాగా అయిపోతుంది. మట్టి అంతా కొట్టుకుపోయి ఒక దగ్గర ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా, మట్టి అంతా కొట్టుకుపోయి చిన్న చిన్న గోతులు అవి కనిపిస్తాయి. అసలు హైదరాబాద్ లాంటి ప్లేస్లో అయితే సిమెంట్ డామర్ రోడ్లే కొట్టుకుపోయినాయి, అది వేరే విషయం అనుకోండి కదా. అట్లా కయ్యలు అంటే గోతులు పడడం, కయ్యలు అంటే గోతులు ఇలా పొడవునా అడ్డంగా గోతులు పడడం. ఓకేనా. అది ఎన్ని కయ్యలు కొట్టిందో అంటే ఎన్ని కయ్యలు పడ్డదో అని. ఎన్ని గండ్లు పడ్డదో, గండ్లు పడడం అంటే మొత్తం కొట్టుకొని పోవడం, అంటే రోడ్డు మొత్తం అసలు బాట లేకుండా అవ్వడం గండి పడడం అంటే. గండ్లు పడ్డదు అంటే, గండ్లు అంటే ఏంటంటే చెరువు బాగా నిండిపోయి చెరువులో నీళ్లు కట్ట తెగి పారుతాయి కదా, దాన్ని గండ్లు పడడం అంటారు. కూసుంటే నడుములు ఇరిగే ఈ కయ్యలు గోతులు ఉన్నాయి, అవి ఇట్లా ఉన్నాయి కదా, అక్కడ ఆ రోడ్డు పైన ఇట్లా ఎడ్ల బండిలో వెళ్తే ఏమవుతుంది, కూసుంటే నడుములు ఇరుగుతాయి అంట. నడుములు ఇరగడం అంటే తెలుసు కదా, నడుము విరుగుతుంది అని. నడిస్తే కాళ్ళు బెనికెనంట. ఇంకేముంది, సరే ఎద్దుల బండిలో వద్దులే, మరి నడుచుకుంటూ వెళ్దామంటే ఏమవుతుంది, కాళ్ళు బెనుకుతాయంట. బెనకడం అంటే తెలుసు కదా, పట్టు తప్పడం. కాళ్ళు కొన్నిసార్లు మనం ఆటలు ఆడుతున్నప్పుడు అనుకోకుండా పట్టేస్తాయి కదా, బెనకడం అంటే పట్టేయడం. ఓకేనా. ఒర్రెలల్లా వంపులల్లా వడి, ఆ బాట పొంటి వడి నడవ నా శాతగాదు తండ్రి. అంటే ఒర్రెలల్లా వంపడాలు అంటే చిన్న చిన్న కాలువల్లాగా అయిన ఆ రోడ్డు మీద ఆ వంపులు ఉన్నదంట. వంపులు ఉండడం అంటే ఇట్లా వంకర టింకర ఉండడం. చూడండి, ఇలా వంకర ఉంది కదా, ఇలా వంపులు అంటే వంకర. వంపులలో వడి ఆ బాట పొంటి వడి నడువ, ఆ బాటలో రావడానికి నా శాత కాదు అంటే, శాత అంటే నా వల్ల కాదు. నా శాత కాదు అంటే ఏంది, నా వల్ల కాదు తండ్రి. తమ్ముణ్ణి తండ్రి అంటుంది. అంటే మనం కూడా అంటాం కదా అప్పుడప్పుడు, అరే చెప్తే ఇన్రా తండ్రి బాబు అంటాం కదా, అట్లా అన్నమాట. ఎంత చెప్పినా కానీ అంటే ఇవన్నీ మాటలు ఆవిడ చెప్పింది వాళ్ళ తమ్ముడికి. వాని చెవు మీద పేను వారితేనా, ఎవరి చెవు మీద పేను వారలేదు. చెవు మీద పేను వారకపోవడం అంటే ఏంటి, అక్క చెప్పిన మాటని తమ్ముడు వినలేదు. ఎవరైనా మన మాట విననప్పుడు వాని చెవు మీద పేను వారట్లేదు అంటారనమాట. అంటే మనం చెప్పే మాట వాడు చెవుల్లోకి ఎక్కించుకోవట్లేదు. ఓకేనా. చెవు మీద పేను వారడం అంటే ఏంటంటే చెవుల్లోకి ఎక్కించుకొని మనం చెప్పే మాటని అర్థం చేసుకుంటే ఓకే. అట్లా ఒకవేళ మనం చెప్పే మాటని అర్థం చేసుకోకపోతే ఓకేనా, వినకపోతే అప్పుడు ఏమంటారు, వాని చెవు మీద పేను వార్తలేదు. పేను వారితే మనకు విషయం తెలుస్తుంది కదా, అట్లా అన్నమాట. పేను వారే విషయం తెలుస్తుంది కదా. పేను వార్తలేదంటే వాడికి ఏ విషయం వాడికి తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు. నా మాట ఇంటేనా, ఇంకేమంటున్నాడు, అక్క మాట వినలేదంట. వాడిని పట్టు ఇడిస్తేనా, ఏం పట్టు పట్టాడు, నువ్వు ఇంటికి రావాలి అని చెప్పేసి ఆ పట్టు ఇడిస్తేనా అంటే విడవలేదంటే పట్టిన జలగలాగా పట్టుకున్నాడని అర్థం అన్నమాట. ఓకేనా, రైట్. సారీ. తుమ్మబొంక అంటుకున్నట్లు ఎంటబడి, కాదక్క మనూరుకో కొత్త బాటేసినం, నువ్వు చూసి మెచ్చిందాకా కాదు అది అంట. ఒకటే పట్టు, మొండి పట్టు, జనిగ పట్టు, ఇదెక్కడి సోదా, వీడెక్కడి నక్షత్రకుడురా నాయనా అంటూ పయనమై బండెక్కి బయలుదేరిన. తోపొంటి ఊకున్నాడా, లేదు. ఉల్లాసం బట్టలేక ఒకటే చెప్పుకోపోతున్నాడు, వసదాగిన పిట్టోలే. ఓకేనా, రైట్. ఏమైందంటే వాడిని పట్టు ఇడిస్తేనా అంది కదా, అంటే తమ్ముడు ఒక పట్టు పట్టాడు. ఏం పట్టు పట్టాడు, అక్క నువ్వు రావాలే, నువ్వు తప్పకుండా మన ఊరికి రావాలి అని చెప్పేసి పట్టుబట్టాడు కదా. వచ్చే దారి ఏదైతే ఉందో అది బాగుండదురా బంగారు తండ్రి, నేను రానురా నాన్న అంటే వానికి ఆ మాట చెవి మీద పేను వారలేదు.
చెవి మీద పేను వారలేదు అంటే ఆయనకు అర్థం కాలేదు. ఎంత చెప్పినా ఆయన మాట, అక్క మాట ఆయన వినలేదు, వాని పట్టు ఇడవలేదు. అప్పుడు అక్క ఇంకేమంటుందంటే, తుమ్మబంక అంటుకున్నట్లు వెంటబడి. తుమ్మ చెట్లు ఉంటాయి తెలుసు కదా మీరు, చెరువుల పొంట, కాలువల వెంట, చెరువు కాలువలు కట్టల వెంట తుమ్మ చెట్లు ఉంటాయి. ఆ తుమ్మ చెట్టు కొంచెం ఇట్లా బంకలాగా కారుతుంది, జిగురు లాంటి పదార్థం అంటే గమ్, బంక. తుమ్మ బంక అంటే గమ్ము, ఓకేనా. ఆ తుమ్మ బంక అంటుకున్నట్లు, గమ్ అంటుకుంటే విడిస్తుందా, విడవదు. అట్లా అంటుకున్నట్లు ఎంటబడ్డాడంట. తుమ్మ బంక అంటుకున్నట్లు అంటే గమ్ అంటుకున్నట్లు ఎంటబడి, కాదక్క మనూరుకో కొత్త బాటేసినాం. ఏమంటున్నాడు? కాదక్క మన ఊరికో కొత్త బాటేసినాం, నువ్వు చూసి మెచ్చిందాకా కాదు. ఏమంటున్నాడు? మన ఊరికి ఒక కొత్త బాట వేశాం, దాన్ని నువ్వు చూసి మెచ్చిందాకా కాదు అంట. ఒకటే పట్టు, ఒకటే పట్టు, ఎత్న దీర్ఘ ఉంచుడు, ఒకటే పట్టు అంటే మన ఊరికో కొత్త బాట వేసినావు, నువ్వు చూసిందాక నువ్వు చూసి చూడడం కాదు, నువ్వు చూసి మెచ్చుకోవాలని ఒకటే పట్టు పట్టాడు. మొండిపట్టు అంటే మామూలుగా పిల్లలందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. మనం ఏదైనా కావాలంటే అమ్మ దగ్గర చేసేది, నాన్న దగ్గర కాదు. అమ్మాయిలు అయితే నాన్న దగ్గర అనుకోండి చేస్తాం కదా మొండిపట్టు, అబ్బాయిలు అయితే అమ్మ దగ్గర మొండిపట్టు పడతారు. నాకు కావాలి అంటాం కదా, అట్లా మొండిపట్టు పట్టాడంట అక్క దగ్గర. జనిగే అంటే ఇంత పొడుగుతో ఉంటుంది, నల్లగా ఉంటుంది, చెరువులలో ఉంటుంది. అది పట్టిందంటే విడవదు, రక్తాన్ని ఇంత ఉంటుంది, ఇలా ఉంటుంది. జనిగలు అంటారు, బర్రె జనిగలు అని కూడా అంటారు కొన్ని చోట్ల. అదేం చేస్తుంది అంటే పట్టిందంటే విడవదు, రక్తాన్ని అంతా తాగేస్తుంది. అట్లా పట్టాడనమాట జనిగ పట్టు. ఇదెక్కడి సోదా అంటే, అరే బాత ఏమంటారు మనం, సోదా అంటే సొల్లు అంటాం కదా, రైట్. సోదా అంటే సొల్లు అని. అరే ఇదెక్కడి సోదరా బాబు అని అంటుంది. వీడెక్కడి నక్షత్రకుడురా. మనము ఏమంటారు క్లాసు మొదట్లోనే సత్యహరిశ్చంద్ర కథ చెప్పుకున్నాం కదా, దాంట్లో నక్షత్రకుడు ఉన్నాడు కదా, గుర్తుందా? మొదటి లెసన్ చెప్పుకునేటప్పుడు సత్యహరిశ్చంద్రుడిది చెప్పుకున్నాం కదా, చెప్పుకోలేదా? 9th క్లాస్ వాళ్ళకి చెప్పానేమో. రైట్ 9th క్లాస్లో చెప్పాను అనుకుంటా మీకు సత్యహరిశ్చంద్రుడి కథ చెప్పాను కదా. చెప్పాను, గుర్తుంది. రైట్ అవును, 9th క్లాస్లో చెప్పాను. దాంట్లో నక్షత్రకుడు ఉంటాడు కదా, హరిశ్చంద్రుడు వెంటబడతాడు, భార్యని పిల్లోడిని అందరినీ తనని కూడా అమ్ముకునేటట్టు చేస్తాడు నక్షత్రకుడు. వీడెక్కడి నక్షత్రకుడు రా, ఆ నక్షత్రకుడు లాగా వీడు నన్ను పట్టుకున్నాడని అనుకుందంట. నాయనా అంటూ పైనమై బండెక్కి బయలుదేరిన. ఇంకా సరే వీడు విడవడు, వీడు నక్షత్రకుడిలాగా పట్టుకున్నాడు, వీడు మొండి పట్టు పట్టాడు, వీడు జనగలాగా పట్టుకున్నాడు అని చెప్పేసి పయనమైపోయి బండెక్కి బయలుదేరిన అంటే బయలుదేరిందని. తోవపొంటి ఊకున్నాడా? తోవపొంటి అంటే ఇలా బండిలో వెళ్తున్నప్పుడు దారి వెంట. తోవపొంటి అంటే ఏంటి? దారి వెంట. ఊకున్నాడా అంటే ఊరికే కూర్చున్నాడా? లేదు, ఏదంట ఉల్లాసం బట్టలేక ఒకటే చెప్పుకోపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఉల్లాసం, అరే మా అక్క వచ్చింది అనే ఆనందం అనమాట. ఉల్లాసం అంటే ఆనందం అని కూడా ఉంది. ఆ ఆనందం పట్టలేక ఏం చేశాడు? ఒకటే చెప్పుకోపోతుండట. వసదాగిన పిట్టోలే. వస అంటే చిన్నపిల్లలకి మంచి మాటలు రావాలని అది ఉంటాయి కదా, ఆల్చిప్పల్లో పెడతారనమాట. వస అంటారు. కొంచెం తాగిస్తారు, ఎందుకు? పిల్లలకి మాటలు రావాలని. అయితే ఆ వస ఒకవేళ పిట్టలు ఉంటాయి, కొంతమంది బాగా అరుస్తూ ఉన్నారనుకో, ఏంట్రా బాబు, ఏంటమ్మాయి నువ్వు బాగా వసదాగిన పిట్టోలే అరుస్తున్నావు అంటావు. అంటే ఒకటే అరిచే వాళ్ళని ఈ మాట అంటారన్నమాట తెలంగాణలో, వసదాగిన పిట్టోలే అని. వస తాగడం వల్ల నోరు ఎక్కువ వస్తుంది, మాటలు ఎక్కువ వస్తాయి, ఓకేనా? అది అన్నమాట. వసదాగిన పిట్టోలే అతడు చెప్పుకోపోతున్నట. ఏమని చెప్తున్నాడో చూద్దాం. అక్కా, ఇది ఈగకాలం కాదే, పూలకాలం, ఎన్నెల మాసం, తీయటి తీపుల దినం. ఏమనుకున్నావో? ఎక్కడ చూసినా కమ్మటి వాసన, ఇనసొంపైన రోద, పండాకు రాలంగా అడవి అంతా పసరాకు పోషోకులు తొడిగి సోకులు పోతుండాది. మోదుగు వనం చూడు, పెయ్యి అంతా పులకరించినట్లు మొగ్గ తొడిగి ఎర్రగా పూసి కొత్త బాటకు మంగళార్తులు పడుతున్న ముత్తైదోలే
ముత్తైదులోలే సాలు సాలుగా నిలబడ్డవి. ఆ పొంటె ఉన్న ముద్దుల జరవారా చూడు ఎంత ఎత్తుకు ఎదిగినవో. కొటారి కొమ్మన తేనె తుట్టలన్నీ పిక్కటిల్లంగా తేనెలు ఎట్లా నింపుకున్నావో. ఏందే అక్క ఉల్కవు పల్కవు, ఏందే అక్క ఉల్కవు పల్కవు అని అంటున్నాడు. సరే, వాళ్ళ తమ్ముడు అక్కతో ఏం చెప్తున్నాడు? ఉల్లాసం పట్టలేక ఒకటే చెప్పుకుపోతున్నాడు కదా సోదా, ఒకటే చెప్పుకుపోతున్నాడు కదా వసదాయిన పిట్టోలే సోదా. అదేం చెప్తున్నాడో ఇప్పుడు విందాం. అక్క, ఇది ఈగకాలం కాదే. ఈగకాలం అంటే వర్షాకాలం కాదు. ఈగకాలం అని దేన్ని అంటారు? తెలంగాణలో ఈగకాలం అంటే వర్షాకాలం అన్నమాట. వర్షాకాలంలో ఎక్కువ మొత్తంలో ఈగలు వస్తాయి పల్లెటూర్లలో. కాబట్టి ఈగకాలం కాదే అంటే ఇది ఈగల కాలం కాదు, అంటే ఇది వర్షాకాలం కాదు, పూలకాలం. ఇది పూలకాలం. పూలకాలం అంటే ఇదేంటి? మన దాన్ని ఏమంటారు? వింటర్. వింటర్ కూడా కాదు, పూలకాలం అంటే ఎండాకాలం. పూలకాలం అంటే ఎండాకాలం, ఓకేనా? ఎన్నెల మాసం. ఎండాకాలంలో వెన్నెల బయట, అంటే వెన్నెల అంటే పౌర్ణమి రోజు ఎన్నెల వస్తుంది కదా, అప్పుడు బయట కూర్చొని చూస్తే ఎంత బాగుంటుంది. అట్లా ఎన్నెల మాసం. తీయటి తీపుల దినం అంటే చాలా మంచి రోజులు ఉండే రోజు అని చెప్తున్నాడు. ఏమనుకున్నావో, ఏమనుకున్నావు అంటే నువ్వు ఏమని అనుకుంటున్నావో. ఎక్కడ చూసినా కమ్మటి వాసన. ఎందుకు? ఎండాకాలంలో పాత ఆకులు రాలిపోయి కొత్త ఆకులు, మంచి పువ్వులు అన్నీ. వసంతకాలం కదా, ఎండాకాలం అంటే వసంతకాలం వస్తుంది కదా అప్పుడు. రైట్. ఇనసొంపైన రోద ఏముంటుంది? ఇంకా ఇనసొంపైన రోద. ఆ చెట్ల గాలికి చెట్లు ఇలా ఊగుతున్నప్పుడు ఆ చెట్ల నుంచి వచ్చే గాలి, చెట్లపై నుంచి వచ్చే ఆ పచ్చటి గాలి, ఆ తీయటి ఆ చల్లటి గాలి ఎలా ఉంటుంది? ఇనసొంపంగా ఉంటుంది. ఇనసొంపైన రోద అంటే వినడానికి మంచిగా ఉంటుందని. పండాకు రాలంగా అడివంతా పసరాకు పోషోకులు తొడిగి సోకులు పోతుండాది. ఇంకేమంటుంది? పండాకు అంటే పాత ఆకులు ఉంటాయి కదా, అవి రాలిపోతున్నాయి. పాతాకులు రాలంగా అడవి అంతా, అడవిలో ఉన్న చెట్లన్నీ కూడా పసరాకు అంటే కొత్త ఆకులు, చిన్న చిన్న లేలేత ఆకులు వస్తాయి. మీరు చూడండి ఎండాకాలంలో అంటే సమ్మర్లో చూడండి ఆకులు రాలిపోతాయి, పాత ఆకులు కొత్త ఆకులు వస్తాయి. అవి ఎట్లా ఉంటాయి? పోషోకులు తొడిగి సోకులు పోతుండదంట. అంటే అవి కొత్తగా షోకులు పడుతున్నాయి, అట్లా సోకులు పోతుండాయి పోషోకులు తొడిగి అని అంటున్నాడు. ఆ మోదుగు వనం చూడు. మోదుగు వనం అంటే మోదుగు చెట్లు ఎర్రగా ఉంటాయి కదా. మనకి రంగుల హోలీ పండుగ వస్తుంది కదా, హోలీ పండుగ ముందు పల్లెటూరులో అయితే ఈ మోదుగ పువ్వులను తీసుకొచ్చి మనం హోలీ ఆడుకుంటారు. ఎర్రగా ఉంటాయి ఆ పువ్వులు, చాలా ఎర్రగా ఉంటాయి. ఎలా ఉంటాయి? మోదుగు పూలు ఎర్రగా ఉంటాయి. ఆ మోదుగు వనం చూడు. పెయ్యి అంతా పుల్కరించినట్లు మొగ్గదొడిగి. పెయ్యి అంతా పుల్కరించినట్లు అంటే ఆ మోదుగు చెట్టు ఆకులన్నీ గ్రీన్గా ఉంటాయి, పువ్వులు మాత్రం ఎర్రగా ఉంటాయి. మొగ్గదొడిగి ఎర్రగా పూసి కొత్త బాటకు మంగళార్తులు పడుతున్న ముత్తైదులోలే సాలుగా నిలబడ్డా. ఆ మోదుగు వనం అంటే మోదుగు చెట్లున్న ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం కనిపిస్తుందా రెడ్గా చెట్టు? ఇవి ఇక్కడ రెడ్ పూలు పడ్డాయి కదా, రైట్. ఇవి మోదుగు చెట్లు అనమాట. ఆ చెట్లు వనం అంటే చెట్లు వరుసగా ఉండడం, అన్నీ ఒకే దగ్గర ఉండడం. ఇలా చెట్లన్నీ, దీన్ని వనం అంటారు. ఇలా ఉంటే చెట్లన్నీ ఒకే దగ్గర ఇలా ఉంటే వనం అంటాం కదా, అడవి. ఆ మోదుగు వనం చూడు ఎట్లా ఉందట అంటే పెయ్యంతా పులకరించి మొగ్గదొడిగినట్లు. అంటే దాని ఆకులన్నీ గ్రీన్గా ఉన్నాయి, ఆకుపచ్చగా ఉన్నాయి, మొగ్గలేమో ఎర్రగా పూసాయి. అవి కొత్త బాటకు మంగళారతులు పడుతున్న ముత్తైదులే సాలుగా నిలబడ్డాయి. మంగళారతులు పట్టడం అంటే తెలుసు కదా, ఎవరైనా వస్తున్నప్పుడు, ఏదైనా జరుగుతున్నప్పుడు, పండగల లాంటి టైంలో ముత్తైదులు వచ్చి వాళ్ళు ఎదురు నిలబడి మనకి మంగళారతులు ఇస్తారు కదా. పెళ్ళైన కొత్తలో, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఇంట్లోకి వచ్చినప్పుడు, ఇట్లా రకరకాల సందర్భాల్లో ఏదైనా పండగలు చేసుకున్నప్పుడు మా ముత్తైదువులు మంగళారతులు పట్టుకుంటారు కదా. మామూలుగా మనం పెళ్ళిలో చూస్తుంటాం ఎక్కువ మంగళారతులు పట్టుకుంటారు కదా. అట్లా ఈ మోదుగు చెట్లు ఆ మంగళారతులు పట్టుకున్న ముత్తైదులో ఓలే సాలుగా నిలబడ్డాయంట. సాలుగా అంటే వరుసగా నిలబడ్డాయి అని. సాలు అంటే వరుస, సాళ్ళు, ఓకేనా. సాళ్ళు అంటే వరుసలు. ఆ పొంటె ఉన్న ముద్దుల
జరవారా చూడు. ఆ పొంటె అంటే ఆ పక్కనే, పొంటె అంటే పక్కనే. ముద్దుల జరవారా చూడు, జరవార ముద్దుల జరవార అంటే ఈ ఏమంటారు, ఓకే, చాలాసార్లుగా నిలబడే ఆ పొంటె ఉన్న మద్దుల జరవారా చూడు. మద్దుల జరవారా అంటే ఆ వైపే ఉన్న అటువైపు చూడు ఒకసారి అని చెప్తున్నాడు అనమాట. ఎంత ఎత్తుకు ఎదిగినవో ఆ చెట్లు చూడు, ఆ చెట్లు ఎంత ఎత్తుకు ఎదిగినవో చూడు. కొటారి కొమ్మలల్లా అంటే చిట్ట చివరి కొమ్మల యొక్క ఆ చెట్ల యొక్క చివర్లో చిటారు కొమ్మని అంటాం కదా, అక్కడ తేనె తెట్టెలన్నీ పిక్కటిల్లంగా తేనె తెట్టెలు పెట్టున్నాయంట. తేనె తెట్టెలన్నీ పిక్కటిల్లంగా తేనెలు ఎట్లా నింపుకున్నావో ఏమంటున్నాడు తమ్ముడు, ఆ చెట్లను చూడు, ఆ చెట్ల చిటారు కొమ్మల్లో చూడు, అంటే చిటారు కొమ్మల్లో అంటే చివరి కొమ్మల్లో చూడు, అక్కడ తేనె తెట్టెలు ఉన్నాయి, తేనెలు ఎట్లా నింపుకున్నావో చూడు. ఏందే అక్క ఏమంటున్నాడు, ఏందే అక్క ఉల్కవు పల్కవు అంటే ఉల్కడం అంటే ఏదో అని చెప్పవు, పలకవు అంటే ఏదన్నా ఒకటి మాట్లాడవు అని అంటున్నాడు అనమాట. ఏందే అక్క ఉల్కవు పల్కవు అని తమ్ముడు అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు, అదో అక్కడి దిక్కు జర నా చెవువారి చిను ఎడవాసిన ఎదలను ఏకంజేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కూతలు. అక్క అదో ఆ కండ్ల పడేదే చింతలతోపు, చింతలింక చిగురుకోలేదే గున్నమావిళ్ళు చూడు, పొన్నకాయల సొంటి ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కానస్తుండావి, యాపలు ఇప్పుడిప్పుడే మొగ్గలు ఇచ్చుకుంటుండావి. ఏమంటున్నాడు, ఇంకా అడవిని వర్ణిస్తూ చెప్తున్నాడు. అడవి ఎలా ఉందో తమ్ముడు చెప్తున్నాడు అన్నమాట. ఏమన్నాడు, అదో అక్కడి దిక్కు జరన చెవ్వారిచ్చిను అంటే అదిగో అటువైపు, అక్క బండిలో వెళ్తున్నారే తమ్ముడు చెప్తున్నాడు, అదిగో అటువైపు చూడు, అక్కడి దిక్కు చెవ్వారిచ్చిను. ఇను అంటే చెవ్వారిచ్చిను అంటే నీ చెవు పెట్టి విను, అటువైపు జరన అంటే కొంచెం, జర చూడు, గడు చూడు, జర ఇటు చూడు అంటాం కదా, జర అంటే కొంచెం అని అర్థం అనమాట. అటువైపు జర చెవ్వెట్టు విను అని అంటున్నాడు. ఎడవాసిన ఎదలను ఏకంజేయ, ఎడవాసిన అంటే దూరమైన, ఎదలు అంటే హృదయాలు, ఏకంజేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కూతలు. ఏమంటున్నాడు, అటువైపు వినక్క ఒకసారి, ఆ చెట్ల అటువైపు చూసి విను. ఎడవాసిన అంటే దూరమైనటువంటి ఎదలు. మనుషులు దూరమవుతారు కదా, మనసులు దూరమవుతాయి కదా. ఎద అంటే మనసు, హృదయం అని రెండు ఉన్నాయి అర్థాలు, ఓకేనా. ఎడవాసిన ఎదలను అంటే ఎడవాసిన మనసులను, మనుషులు కాదు మనసులను, మనుషులు ఏకమైతే మనుషులు ఏకమవుతారు అదనమాట. ఏకంజేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కూతలు. కోయిల ఎలా కూస్తుందట, దూరమైన వాళ్ళు కూడా, మనస్పర్ధలు వచ్చి దూరమైన వాళ్ళు కూడా ఏకమయ్యేటట్టుగా ఉన్నాయంట. ఏంటి, ఆ కోయిల కూతలు. అక్క అదో ఆ కండ్ల పడేదే చింతల తోపు. ఇంకేమంటున్నాడు, అక్క అదిగో అటువైపు చూడు, ఆ కండ్ల పడేదే అంటే కనపడేది, చింతల తోపు అంటే చింత చెట్లతో ఉన్నటువంటి ఒక పెద్ద అడవి లాంటి ప్రదేశం అన్నమాట. తోపు అంటే ఒక ప్రాంతం, ఒక ప్లేస్. చింతల తోపు అంటే చింత చెట్లు ఉన్న ప్లేస్ అన్నమాట. చింతలు ఇంకా చిగురుకోలేదే, మరి చలికాలంలో ఇంకా చింతలు అప్పుడే చిగురుకోవు కదా. అదే చిగురుకోవడం అంటే చిన్న లేత చిగుళ్ళు వస్తాయి చూడండి, మనకి అమ్మడానికి వస్తారు. చింత ఎండాకాలం మొదట్లో వస్తారు, చలికాలం అయిపోయి. చింతలు ఇంకా చిగురుకోలేదే, గున్నమావిళ్ళు చూడు. గున్నమావిళ్ళు అంటే మామిడి చెట్లు ఉన్న ఆ చెట్లను చూడు. పొన్నకాయల సుంటి ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కానొస్తున్నవి. ఆ గున్నమామిళ్ళు చూడు, ఆడపిల్లలు ఎట్లా సింగారించుకుంటారో అట్లా సింగారించుకున్నట్టు, పొన్నకాయల సుంటి ఆడపిల్లలు సింగారించుకున్నట్లుగా ఆ చెట్లు కానొస్తుండావి అంటే కనబడుతున్నాయి. యాపలు ఇప్పుడిప్పుడే మొగ్గలించుకుంటుండావి. యాపలు అంటే వేప చెట్లు ఇప్పుడిప్పుడే మొగ్గలు అంటే చిన్న చిన్న పువ్వు వచ్చి మొగ్గలు వస్తున్నాయి. ఇచ్చుకుంటుండావి అంటే పువ్వులు మొగ్గలుగా అవుతున్నాయి అని, ఇచ్చుకుంటున్నాయి కాదు, ఇది విచ్చుకుంటున్నాయని. ఓకేనా, రైట్. బాగా డిస్టర్బ్ అవుతుందా కెమెరా? ఓకే, రైట్. ఇచ్చుకుంటుండావి.
యాపలు ఇప్పుడిప్పుడే మొగ్గలు ఇచ్చుకుంటుండావి అని అన్నాడు. అదో సూడు మాటలల్లనే మనూరి పొలిమేర రానే వచ్చే, ఎదుర్కొల్ల నాడు మొగపెళ్లి చుట్టాలకు మర్యాదలు జయ, గుంపు గట్టినట్లు గుబురుగా పెరిగిన ఈ వాయిల పొదలు జూడు అక్క, బాట పక్కల పొంటి ముసలి మాన్లన్నీ మాన్లన్నీ గూలంగా ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా. ఇంకేమంటున్నాడు తమ్ముడు అక్కతో, అదో చూడు, అదిగో చూడు, మాటలల్లనే అంటే ఇతడే మాట్లాడుతున్నాడు, ఇద్దరు మాట్లాడుకున్నట్టు చెప్తున్నాడు. మాటలల్లనే మనూరి పొలిమేర రానే వచ్చే, మన ఊరి పొలిమేర. పొలిమేర అంటే తెలుసు కదా, తెలుసా? హద్దు. పొలిమేర అంటే హద్దు, మన ఊరి హద్దు అనమాట. బార్డర్ రైట్. మన ఊరి పొలిమేర అంటే బార్డర్. ఓకేనా? రానే వచ్చే. ఎదుర్కోళ్ళ నాడు అంటే మగ పెళ్లి వాళ్ళని ఆడపిల్లలు వాళ్ళు ఎదుర్కొంటారు కదా మామూలుగా పెళ్లి జరిగే తంతులో. రైట్. ఎదుర్కోళ్ళ నాడు మగ పెళ్లి చుట్టాలకు మర్యాదలు జయ గుంపు కట్టినట్లు. ఏమంటున్నాడు? మనము ఎదుర్కొళ్ళ నాడు ఎదుర్కొళ్ళు అంటే పెళ్లి రోజు ఎదుర్కొంటారు కదా, ఎదుర్కొన్నప్పుడు పెళ్లి పిల్లగాడు ఎవరైతే వరుడు ఉంటారో వరుడిని వాళ్ళ చుట్టాలకు మర్యాదలు చేస్తారు కదా, అట్లప్పుడు జనాలందరూ గుంపు కడతారు కదా. అట్లా ఆ సందర్భంలో ఎలా అయితే జనాలందరూ గుంపు కడతారో ఆ విధంగా గుంపు కట్టినట్లుగా గుబురుగా అంటే నిండుగా, వెరిగిన అంటే పెరిగిన, గుబురుగా పెరిగిన ఈ వాయిల్ పొదలు చూడు. వాయిల్ చెట్ల పొదలను చూడక్క, అవి ఎలా ఉన్నాయంట? వాయిల్ చెట్ల పొదలు గుబురుగా పెరుగున్నాయి. జనాలందరూ ఆ మగపెళ్లి చుట్టాలకు మర్యాదలు చేయడానికి వచ్చినప్పుడు ఎలా అయితే గుంపుగా ఉంటారో ఈ చెట్లు కూడా అలా ఉన్నాయి చూడు అక్క. బాట పక్కల పొంటి అంటే ఇటువైపు పక్కల, సైడ్స్. బాట పక్కల అంటే ఏంటి? బాటకి ఇరువైపులా, రెండు వైపులా, సైడ్, 2 సైడ్స్ అనమాట. రెండు వైపులా బాట పక్కల పొంటి. పక్కల అంటే రెండు వైపులా అండి, ఇటు సైడ్ అటు సైడ్, 2 సైడ్స్ అని. ఓకేనా? పక్క అంటే సైడ్, పక్కల అంటే 2 సైడ్స్. పొంటి ముసలి మాన్లు అంటే పెద్ద పెద్ద చెట్లు, ముసలి చెట్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా గూలిపోయాయి. అంటే ఈ బాటని మేము వేస్తున్నప్పుడు దీని చుట్టుపక్కల ఉన్న పెద్ద చెట్లన్నీ, ముసలి చెట్లన్నీ, మాన్లు అంటే పెద్ద చెట్లు అన్నమాట, ముసలి మాన్లన్నీ గూలంగా ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా. అంటే పెద్ద పెద్ద చెట్లని కూలగొట్టారు, దాంట్లోంచి చిన్న కొత్త చెట్లు వస్తున్నాయి, వాటిని చూడమ్మా అని తమ్ముడు అక్కతో అంటున్నాడు. ఈ సూపుతోటే కొంచెం అటు దిక్కు నీ కన్ను వారజేయి, ఆ చెరువు చూడు ఇప్పుడు నిండుగా నీల సముద్రమోలే నీరు మోస్తుండది. ఈ చెరువుకు ఆయకట్ట కట్టిన పుణ్యాన అందరికీ ఆదరువైంది. ఏమంటున్నాడు? అలాగే వెళ్తూ ఈ చెరువుని చూడక్క, ఈ చెరువుని చూడు అంటున్నాడు. ఆ సూపుతోటే అంటే అటువైపు చూస్తున్నావు కదా, అట్లాగే కొంచెం అటు దిక్కు చూడు, ఆ పక్కకి చూడు, నీ కన్ను వారజేయి. అటు దిక్కు నీ కన్ను వారజేయి అంటే ఇలా చూస్తున్నావు కదా, అట్లాగే ఇటు దిక్కు కొంచెం నీ కన్నును వారజేయు అంటే అటువైపు చూడు అంటున్నాడు. ఆ చెరువు చూడు, అక్కడ కనిపిస్తుంది కదా చెరువు, ఆ చెరువును చూడు అంటున్నాడు. ఆ చెరువు చూడు ఇప్పుడు నిండుగా నీల సముద్రమోలే. చెరువు ఎలా ఉంది? నిండుగా ఉంది, నీల సముద్రమోలే ఉంది. నీల సముద్రం అంటే ఆ సముద్రంలో ఆకాశం రిఫ్లెక్ట్ అయ్యి నీలంగా కనిపిస్తుంది కదా, అట్లాగే చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఆకాశం రిఫ్లెక్ట్ అయ్యి అది నీలంగా కనిపిస్తుంది కాబట్టి నీల సముద్రమోలే అన్నాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది, నీరును సముద్రంలాగా పోల్చాడు అనమాట. నీల సముద్రమోలే నీరు మోస్తుండది అంటే చాలా చెరువు మొత్తం నిండిపోయి ఉంది, అది నీల సముద్రం వల్లే ఉన్నది. నీల అంటే ఇక్కడ బ్లూ అనే అర్థం ఉంది. ఓకేనా? రైట్. ఈ చెరువుకు ఆయకట్ట కట్టిన పుణ్యాన, ఈ చెరువుకు ఆయకట్టు కట్టారు కదా, కాలువ కట్టి మత్తడి కడతారు కదా, ఆయకట్టు కట్టిన పుణ్యాన అందరికీ ఆదెరువైంది అంటే ఈ చెరువు నీళ్ళ ద్వారా అందరూ పంటలు పండించుకుంటున్నారు. దీనికి ఆయకట్ట కట్టడం అనేది మంచి పనైంది, అది అందరికీ ఆదెరువైంది. ఆదెరువు అంటే ఆధారమైంది. ఓకేనా? రైట్. అవును, నిజంగానే ఏకశిస్తుగా పాదరసం ఒలకబోసినట్లు ఈ చెరువు ఎండలకు మెరుస్తుండది గని ఇల్లల్కంగానే పండుగైతాది.
ఈ పాయకుంటలకెళ్ళి పెద్ద కుర్రమాన్లు చెంగు చెంగన దుంకుకుంటా ఎగిరి సన్న చేపలను గుట్కు గుట్కు మనుకుంటా సుడిగుండాలను లేపుతూనే ఉండవి. గవిన్ల గుడ్డెలుగు చెదల పుట్టలను గోళ్ళ గీకి పుట్టకు పుట్ట పెరుగుదల గెట్టెలను మెక్కింది జాలక చెట్ల శిఖలకు ఎగవాకి జంటి తేనెలు ఆ పూటం జుర్రుకొన్నది సాలక ఆ పూట కళ్ళుకు గట్టిన ఈతలొట్టి కోసం ఇడికి ఆడికి కాళ్ళు గాలిన పిల్లోలే ఆసువస్తూనే ఉండవి అని మనసులో అనుకుంటా ఆ గుడ్డెలుగును చూసే కంటిని అట్లా మీది మీదికి సారిచేటాళ్లకు గట్టు మీద జారుడు బండల వెనక అలుగుదుంకే కాడ చీర్తగాండు కాదు ఆడిదే అప్పుడే ఈనిందో ఏమో కండ్లు గానక పొట్టాపతికి గాండ్రు గాండ్రు మనుకుంటా తన పొట్టన పుట్టిన తన కూడల్నే నములుక మింగ చూస్తుండాది. ఆ పక్కనే గుర్రపోతును అమాతం మందు గుడిగెలు మింగినట్లు మింగిన తాసుపాము సికేర చెట్టుకు తీగోలే చుట్టుకున్నది. తిన్నది అరుగని పుడువాము గురిగింజలోలే గుడ్లు మిట్టుకున్న మిట్టుకురిచ్చుకుంటా సుట్ట కుదురోలే చుట్టుకొని అతి గతి ఎరుగకుండా వడ్డది. ఆడాడ నక్కలు పొంచుకొని అదును గాస్తున్న పాలిపేర గండ్లబడుతూనే ఉండది. ఏమన్నా అర్థమైందా? సరే, ఓకే, నేను చెప్తాను. అయితే తమ్ముడు ఏం చెప్పాడు, అక్కడ చూడక్క చెరువు ఎంత నిండుగా ఉందో, నీల సముద్రమోలే ఉంది చెరువు, అటువైపు కూడా చూడక్క అని చెప్పాడు కదా. ఆ చెరువుకు ఆయకట్టు కట్టారు కాబట్టి ఆ పుణ్యాన అందరికీ ఆదరువు అయింది. ఆదరువు అంటే అందరికీ అదే దిక్కయింది, ఆదరువు అంటే దిక్కయిందని చెప్పాడు కదా. అప్పుడు అక్క అనుకుంటుందట, అవును నిజంగానే అంటే అవును నిజమే. ఏకశిస్తుగా పాదరసం ఒలుకబోసినట్లు ఈ చెరువు ఎండలకు మెరుస్తుండాది. ఏకశిస్తుగా అంటే ఒకే రకంగా ఒకే విధంగా. పాదరసం అంటే ఏమంటారు? పాదరసం అంటే తెలుసు కదా, మీకు తెలుసా? థర్మోమీటర్లో ఉంటుంది కదా, తెల్లగా ఉంటుంది పాదరసం. ఆ పాదరసం ఒలుకబోసినట్లు ఈ చెరువు ఎన్నెలకు మెరుస్తుండది. ఈ చెరువట పాదరసం ఒలుకబోస్తే అది ఎలా మెరుస్తుందో, ఆ పాదరసం ఎలా మెరుస్తుందో ఈ చెరువు కూడా ఎన్నెలకు అట్లా మెరుస్తుండది అంటే మెరుస్తుంది అని చెప్తున్నది ఈ చెరువు. ఓకేనా? చెరువు మెరుస్తుందంట. ఎందుకు? వెన్నెలకు. ఎన్నెల అంటే వెన్నెల పడుతుంది కదా దీంట్లో, చెరువు పైన వెన్నెల పడుతుంది కదా, ఆ వెన్నెలకి అలా పడుతుంది అనమాట. ఆ లైటింగ్ అలా ఉంది అని, వెన్నెల లైటింగ్, వెన్నెల యొక్క కాంతి ఆ విధంగా ఉంది అని. కానీ ఇల్లల్కంగానే పండుగ అవుతుంది అంటే, ఇల్లల్కంగానే పండుగ అవుతుందా? పండక్కి ఇల్లు అలకడం అంటే మనం ఇల్లు కడుక్కోవడం. ఇప్పుడైతే ఇల్లు కడుక్కోవడం. ఒకప్పుడు ఇంట్లో బండలు ఉండేవి కాదు కదా, ఇన్ని రకాలు ఉండేది కాదు. కాబట్టి అప్పుడు ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఇల్లు అలుక్కునేవారు. అలకడం అంటే పెండ ఉంటుంది కదా, ఏమంటారు, ఆవు పేడ, తర్వాత బర్రె పేడ, లేదంటే ఎద్దుల పేడ ఉంటుంది కదా, అది తీసుకొని వచ్చి ఇల్లుని అలికేవారు అన్నమాట. పేడతో అలికేవారు. దాని ద్వారా ఏమయ్యేది, పురుగులు పుట్ర ఏంటన్నా ఉంటే ఇంట్లోకి వచ్చేవి కాదన్నమాట. ఇప్పుడంటే అందరూ బండలు అయ్యింది, ఇల్లు అలకడం అనే పనే పోయింది. కానీ సామెత ఉంది, ఇల్లు అలకంగానే పండుగ అవుతుందా? పండగ పూట ఇల్లు అలుక్కుంటారు, ఇల్లు అలుక్కుంటేనే పండగ అయిపోతుందా? దానికి పండగకి కావాల్సిన అన్నీ కావాలి, అన్ని వస్తువులు ఉంటేనే పండగ అవుతుంది. అట్లా అంటుంది అనమాట. ఈ పాయకుంటకెళ్ళి పెద్ద కుర్రమాన్లు అంటే చేపలు చెంగున దుంకుకుంటా ఎగిరి సన్న చేపలను గుట్కు మనుకుంటా సుడిగుండాలను లేపుతూనే ఉండవి. అంటే ఈ పెద్ద చెరువులోంచి చేపలంట వెళ్ళి చిన్న చెరువులో ఉన్న సన్న చేపలను గుట్టుమని మింగుతున్నాయంట. గవిన్ల గుడ్డెలుగు చెదలు పుట్టలను గోళ్ళు గూకి, ఇంకా గవిన్ల అంటే గుహలల్లా, అలాగే ముందుకు వెళ్తుంటే వాళ్ళకి ఒక గుహ లాంటిది కనిపించింది అనమాట. గవిన్లు అంటే గుహ, ఓకేనా? గవిన్లు అంటే గుహ. ఆ గుహలల్లో గుడ్డెలుగులు అంటే తెలుసు కదా, నల్లగా ఉంటాయి, రైట్? గుడ్డెలుగులు, దాన్ని ఏమంటారు? గుడ్డెలుగులు అంటే, ఓకేనా? అవి నల్లగా ఉంటాయి, మొత్తం ఒళ్ళంతా వెంట్రుకలు ఉంటాయి కదా, అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి.
మనం జూకి వెళ్ళినా కానీ కనిపిస్తాయి. గుడ్డెలుగులు అంటే ఎలుగుబంటి. గుడ్డెలుగు అంటే ఎలుగుబంటి, రైట్. ఎలుగుబంటి అంటాం కదా, ఎలుగుబంటి. ఆ గవిన్లలో గుడ్డెలుగులు చెదల పుట్టలను గోళ్ళు గీకి పుట్టకు పుట్ట పెరుగుల గెట్టెలను మెక్కింది జాలక. ఏం చేసాయంట గుడ్డెలుగులు, ఎలుగుబంటిలు ఏం చేసాయంట, చెదలు ఉంటాయి కదా, పుట్టలు పెట్టుతాయి కదా చెద పురుగులు, ఆ పుట్టలను గోళ్ళ గీకి ఏం చేసాయి, ఆ పుట్టలని ఇలా గోళ్ళతో గీకి పుట్టకు పుట్ట పెరుగుల గెట్టెలను మెక్కింది జాలక. దాంట్లో నుంచి ఆయన చేసాయంట ఆ పుట్టబెట్టినటువంటి వాటిని చెద పురుగులని మెక్కాయంట. మెక్కింది జాలక. మెక్కింది అంటే తిన్నది, మెక్కడం అంటే తినడం అనేమన్నమాట. మెక్కింది జాలక అంటే సరిపోక. చెట్ల శిఖలకు ఎగవాగి జంటి తేనెలు ఆపూటం జుర్రుకొన్నది సాలక. ఇంకేం చేశాయంట, చెట్ల శిఖేలు అంటే చివరికి, చెట్టు యొక్క చివరి కొమ్మలో ఉన్నటువంటి తేనె ఉంటాయి కదా, ఆ తేనెని కూడా అవి జుర్రుకొన్నాయట. జంటి తేనెలు ఆపూటం జుర్రుకొన్నది అంటే ఏం చేశాయి, ఆ గుడ్డెలుగులు, కనిపిస్తున్న గుడ్డెలుగులు ఏం చేశాయంట, ఆ చెదల పుట్టలను తీసి గోళ్ళతో గీకి అక్కడున్న ఆ చెద పురుగులను తిన్నాయి. అది సరిపోక చెట్లెక్కాయంట. చెట్లెక్కి ఏం చేసి, అక్కడున్న జుంటి తేనెల్ని ఆపూటం జుర్రుకున్నాయంట. ఆపూటం జుర్రుకోవడం అంటే ఆ తేనె అంతా తాగేసాయంట. మీరు అది ఏంటి, ఆ పిల్లోడి సినిమా ఉంటుంది కదా, దాంట్లో ఎలుగుబంటి ఆ పిల్లోడితో అన్నీ ఏంటి అది జంగిల్ బుక్, రైట్. జంగిల్ బుక్ సినిమా ఉంటుంది కదా, దాంట్లో ఎలుగుబంటి ఉంటుంది కదా. ఎలుగుబంటి ఏం చేస్తే ఆ చిన్న పిల్లోడితో అన్నీ తేనెవన్నీ పడగొట్టించుకుంటుంది, అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటుంది, గుహలో పెట్టుకుంటుంది కదా, అట్లా అన్నమాట. అట్లా ఇది ఆ జుంటి తేనెలను ఆపూటం జుర్రుకున్నదంట. ఆ పూట కళ్ళుకు గట్టిన ఈతలొట్టి కోసం ఈడికి ఆడికి కాళ్ళు గాలిన పిల్లోలే అసువు వస్తూనే ఉండేవి. ఇంకేం చేస్తున్నాయంట, అవి సరిపోలేదంట. కళ్ళు కోసం ఈతలొట్టి కడతారు కదా, ఈత చెట్లు ఉంటాయి కదా, చూసారా మీరు ఈత చెట్లు, తాటి చెట్లు, వాటిని కళ్ళు కోసం వాటికి లొట్టిలు కడతారు. లొట్టిలు అంటే ఒక కుండ లాంటి పాత్ర, ఆ పాత్రను కడతారు కదా ఈతలొట్టి కోసం. అంటే ఆ కళ్ళు కోసం కట్టినటువంటి ఈతలొట్టి కోసం అట ఈడికి ఆడికి కాళ్ళు గాలిన పిల్లులోలే ఏం చేస్తున్నాయంటే ఆ గుడ్డెలు ఎలుగుబంటిలు ఈ కళ్ళు తాగాలని అక్కడికి ఇక్కడికి కాళ్ళు గాలిన పిల్లులోలే అసువు వస్తూనే ఉండేవి. అవి అటు ఇటు తిరుగుతూ ఉన్నాయంట అని మనుషులు అనుకుంటా. అట్లా మనుషులు అనుకోగానే ఆ గుడ్డెలుగులను చూసే కంటిని అట్లా మీదికి సారిచ్చేటాళ్ళకు. ఆ గుడ్డెలుగు అంటే ఆ ఎలుగుబంటిని చూసే కంటిని అలా అట్లా మీదికి సారిచ్చేటాళ్ళకు. సారిచ్చడం అంటే అలా పైకి చూసిందంట. పైకి చూసేసేసరికి గట్టు మీద జారుడు బండల వెనుక అలుగుదుంకే కాడ, గట్టు అంటే ఏమంటారు, తీరం కూడా కాదు, కట్ట ఓకేనా. గట్టు అంటే కట్ట మీదకి వెళ్ళి అట్లా జారుడు బండలు వెనకకు చూసిందంట. జారుడు బండలు వెనకకు చూస్తే అలుగు దుంకే కాడ ఏదైతే మత్తడి ఉంటుందో అక్కడ అలుగు దుక్కుతుంది కదా, మత్తడి దగ్గర, అక్కడ అలుగు దుంకే కాడ చీర్తగాండు కాదు ఆడిదే. చీర్తగాండు అంటే మగపులి అనుకుందంట, మగపులి కాదంట, కాదు ఆడిదే అంటే ఆడపులి కనిపించిందంట. ఆడిదే అప్పుడే ఈనిందో ఏమో, ఆ ఆడపులి ఏం చేసిందంట, అప్పుడే ఈనిందంటే డెలివరీ అయింది అనమాట, ఓకేనా. అప్పుడే ఈనిందో ఏమో, కళ్ళు గానక, అది అప్పుడే డెలివరీ అయింది కదా, దానికి కళ్ళు కనిపించట్లేదంట. కళ్ళు గానక పొట్టాపతికి, అది డెలివరీ అయింది కదా, కళ్ళు కనిపించట్లేదంట సరిగా, అందుకని దాని పొట్టాపతికి, దాని ఆకలి మంటకి, పొట్టాపతి అంటే ఆకలి మంటకి, గాండ్రు అనుకుంటా, అది ఆడ చిరుతపులి ఏం చేస్తుంది, గాండ్రు అనుకుంటా తన పొట్టన పుట్టిన అంటే తన కడుపులోంచి పుట్టినటువంటి తన కూనల్ని అంటే చిన్న ఆ చిన్న చిరుతపులుల్ని నములుక మింగ చూస్తుండే. అది ఏం చేస్తుందంట, ఈ ఎలుగుబంట్ల మీదికి వెళ్ళి అలా పైకి చూసిందంట. అక్కడ ఒక చిరుతగండు కాదు
అంటే మగపులి కాదు, ఒక ఆడపులి కనిపించింది. అదేం చేసింది, అప్పుడే ఈనిందంట. దానికి ఆకలి వేస్తుంది, కళ్ళు సరిగా కనిపించట్లేదు. అందుకని అదేమంటుంది, గాండ్రు గాండ్రు అనుకుంటా తన పుట్టినటువంటి తన చిన్నపిల్లల్నే, తన కూనలు అంటే చిన్నపిల్లల్నే నమ్ములుక మింగ చూస్తుండదంట. అది నమిలి మింగాలని చూస్తుందంట. ఆ పక్కనే దానికి కొంచెం దూరంలో ఆ చిరుతపులికి, ఆడ చిరుతపులికి కొంచెం దూరంలో గొర్రెపోతును అమాతం మందు గుడిగలు మింగినట్లు మింగిన తాసుపాము ఏం చేసిందంట, గొర్రెపోతు పొట్టేలు ఉంటుంది కదా, గొర్రె పొట్టేలు ఉంటుంది కదా, దానిని ఏం చేసిందంట, అమాతం అంటే అమాంతం అంటాం కదా, ఇది పాలమూరు జిల్లాలో అమాంతం అంటారు. అమాంతం యాక్చువల్గా అమాంతం అంటే ఉన్నది ఉన్నట్టుగా, మందు గుడిగలు మింగినట్లు. మనము జ్వరం వచ్చినప్పుడు మందు బిళ్ళలు వేసుకోమంటే ఏం చేస్తాం, ఇలా పైనుంచి వేసేసుకుంటాం కదా, అట్లా మింగినట్లు మింగిన తాసుపాము, ఒక తాచుపాము అంట. అది ఏం చేసిందంట, సికేర చెట్టుకు తీగేలో చుట్టుకున్నది. ఒక పాము ఏం చేసింది, గొర్రెపోతుని మింగింది. అది గొర్రెపోతుని మింగి ఏం చేసింది, ఆ గొర్రెపోతుని అమాంతం మింగి సికేర చెట్టుకు తీగోలే చుట్టుకున్నదంట. పాము ఆ చెట్టును తీగోలే చుట్టుకొని ఉన్నదంట. తిన్నది అరుగని పుడువాము గురిగింజలోలే గుడ్లు మిటుక్కు మిటుకరించుకుంటా సుట్ట కుదురోలే చుట్టుకొని అతిగతి ఎరగకుండా పడ్డది. ఇంకేం చేస్తుంది, ఆ తిన్న గొర్రెపోతు అరగాలి కదా, అందుకని అది ఏం చేస్తుందట, గురిగుంజోలే గుడ్లని మిటుకు అనుకుంటా మిట్కరించుకుంటా సుట్ట కుదురోలే చుట్టుకున్నదంట. ఇలా రౌండ్గా కూడా చుట్టుకొని పడుకున్నదంట. ఒక పామేమో గొర్రెని తిని చెట్టుకు చుట్టుకుంది, ఇంకొక పామేమో తిన్న అరగని పుడువాము అనేది ఏం చేసింది, అది గురుగుంజోలే గుడ్లు మిట్కరిస్తుందంట. గుడ్లు మిట్కరించుకుంటే ఏం చేసింది, సుట్ట కుదురోలే అంటే ఇలా రౌండ్గా చుట్టినట్టు. తాడుని మనం చుడతాం కదా, తాడుని ఇలా చుట్ట కుదురు చేస్తాం కదా, అట్లా చుట్టుకొని అతిగతి ఎరగకుండా పడ్డది. ఒక పాము అలా ఉంది. ఆడాడ నక్కలు పొంచుకొని అదును కాస్తున్న పాలిపేర గండ్ల పడుతూనే ఉన్నది. పాలిపేర అంటే పొలిపేర, గండ్ల పడుతూనే ఉన్నది. ఆడాడ ఏం చేస్తున్నాయి, నక్కలు పొంచుకొని అదును కాస్తున్నాయంట. నక్కలు కూడా కనిపిస్తున్నాయి ఆవిడకి. అట్లా వాళ్ళ ఊరి పొలిమేర గండ్ల పడుతూనే ఉన్నది. ఓకేనా, రైట్. చాలా ఎక్కువైపోయిందా, రైట్. ఈరోజు తమ్ముడు అక్క కలిసి ఎలా వెళ్ళారో, వాళ్ళ ఊరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఊరు బాట ఎలా ఉంది, అలాగే అక్కడ ఉన్న ప్రకృతి ఎలా ఉంది, అడవులు ఎలా ఉన్నాయి, అడవిలో ఉన్న జంతువులు ఎలా ఉన్నాయి అనేది మనం అక్క మాటల్లో తమ్ముడి మాటల్లో తెలుసుకున్నాం. మళ్ళీ రేపటి క్లాస్లో మనం మిగతా విషయాలను తెలుసుకుందాం. ఓకేనా. కొత్త బాట పాకాల యశోదారెడ్డి గారు. ఓకే కదా నాన్న, రైట్. మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందాం.